హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాంక్లీ టాక్స్. ఈరోజు మనము గుత్తి వంకాయ కర్రీ తయారు చేసుకుందాము. ఈ కర్రీని నేను పొడి మసాలాతో తయారు చేశానండి. ఇలాగా పొడి మసాలాతో తయారు చేసుకోవడం వలన స్టఫింగ్ కూడా చాలా సింపుల్గా ఈజీగా ఉంటుందండి. స్టఫింగ్ అసలు బయటికి రాదు, వంకాయకి పట్టి చాలా చక్కగా మసాలాతో పాటు వంకాయ కుక్ అవుతుంది. చాలా సాఫ్ట్గా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి వంకాయ. ఈ కర్రీ కోసం ముందుగా మనము చిన్న సైజు వంకాయలని తీసుకొని ఇలాగా రెండు వైపులా ఘాట్లు పెట్టుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా తొడిమెలో పై వరకు వంకాయలు కట్ చేసుకుంటే వంకాయలు బాగా కుక్ అవుతాయి. తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న మసాలాలన్నీ వేసుకోవాలండి. ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు తీసుకున్నాను. తర్వాత వేయించుకున్న పల్లీలు, వేయించుకున్న నువ్వులు తీసుకున్నానండి. అలాగే కర్రీ కోసం ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను. ముందుగా మనము ఈ మసాలాలన్నీ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న ఈ మసాలాలన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. నేను 1/2 కేజీ వంకాయలకు ఇక్కడ ఈ మసాలా తీసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 ఇంచు దాల్చిన చెక్క ముక్క, 2 యాలకులు, 5 లవంగాలు తీసుకున్నానండి. తర్వాత ఇందులో కొంచెము ఎండు కొబ్బరి కూడా వేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటితో పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి లో ఫ్లేమ్లో మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలా బాగా ఫ్రై అయితేనే కర్రీ టేస్టీగా ఉంటుంది. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన మసాలాలను మనము ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. తర్వాత కర్రీ కోసము 3 మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని ఇలాగా ఆనియన్స్ చాపర్లో వేసుకున్నానండి. ఇందులో అయితే మనకి ఫైన్గా చిన్న చిన్న ముక్కలుగా మనం చాప్ చేసుకోవచ్చు. ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెము కొత్తిమీర, 5 పచ్చిమిరపకాయలు ఇలా తుంచుకొని వేసుకున్నాను. ఈ ఆనియన్స్ని మనం ఇప్పుడు ఫైన్గా చాప్ చేసుకోవాలండి. ఇందులో అయితే చాలా చిన్న ముక్కలుగా వస్తాయి, మనం చేత్తో ఇంత చిన్న ముక్కలు కట్ చేయలేము. తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న మసాలాలన్నీ వేసుకోవాలి. తర్వాత ఇందులో ఫ్రై చేసినవి 3 టేబుల్ స్పూన్ల పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకున్నానండి. ఈ 2 ఫ్రై చేసుకొని వేసుకున్నాను. తర్వాత 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు, నేను 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నానండి. మీరు తినే కారాన్ని బట్టి ఇప్పుడే మీరు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఈ మిక్సీ జార్ పైన మూత పెట్టి ముందుగా మనం పల్స్ మోడ్లో మిక్స్ చేసుకొని తర్వాత మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి. ఇక్కడ నుంచి చూపిస్తున్న విధంగా మెత్తగా పౌడర్లా అయిపోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని మనం ముందుగా చాప్ చేసుకున్న ఆనియన్స్లో వేసుకోవాలి. ఇలా మొత్తం మనం మసాలా అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్లో ఆల్రెడీ కొంచెం తడి ఉంటుంది కాబట్టి మనకి మసాలా పొడి పొడిగా తయారవుతుందండి. లైట్గా ముద్దలాగా ఉండి వంకాయల్లో స్టఫ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా పొడిగా ఉండడం వలన మసాలా అసలు బయటకు రాదండి, లోపలే చక్కగా ఉంటుంది. మసాలా వంకాయతో పాటు కుక్ అయ్యి వంకాయ చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వంకాయకు 2 వైపులా ఎక్కువ మసాలా తీసుకొని ఇలా స్టఫ్ చేసుకోవాలి. మసాలా స్టఫ్ చేసుకున్న తర్వాత వంకాయని ఇలా చేత్తో గట్టిగా నొక్కండి. ఎక్స్ట్రా ఉండే మసాలా అంతా బయటకు వచ్చేస్తుందండి. ఇలా తీసేసుకోండి. అంతేనండి. ఈ విధంగా మనకి వంకాయలన్నిటికీ మసాలా స్టఫ్ చేసుకోవాలి. తరువాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలండి. ఇక్కడ నేను
చూపిస్తున్నాయి. ఈ చింతపండు పులుసు మొత్తం వేయలేదండి, ఇందులో సగం మాత్రమే వేసాను. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువగా పడుతుందండి. నేను ఇక్కడ 100 ml వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం లైట్గా హీట్ అయిన తర్వాత ఈ వంకాయలని వేసుకోవాలి. ఇలా అన్ని వంకాయలు వేసుకొని ఈ వంకాయల పైన మూత పెట్టి లో ఫ్లేమ్లో 3 to 5 minutes వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ అయిన తర్వాత అన్ని వంకాయలని ఇలా టర్న్ చేసుకొని మరలా వంకాయల పైన మూత పెట్టి మరొక 3 నుంచి 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి రెండు వైపులా వంకాయలు చక్కగా కుక్ అయిపోయాయండి. ఇక్కడ మనకి ఒక 60% వరకు వంకాయలు కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులో మనము మిగిలిన మసాలా అంతా వేసుకోవాలి. ఇలా ఈ మసాలా వేసుకొని లో ఫ్లేమ్లో 2 minutes వరకు ఫ్రై చేసుకోవాలండి. మసాలా కూడా బాగా ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు మరీ ఎక్కువగా వేసుకోకండి, లైట్ పులుపు ఉండేలాగా మాత్రమే వేసుకోండి. నేను చూపించిన పులుసు మొత్తం వేయలేదండి, అందులో సగం మాత్రమే వేసాను. ఇప్పుడు ఒకసారి కూరను బాగా కలుపుకోవాలి. తర్వాత 1 గ్లాసు వరకు నీళ్ళు కూడా వేసుకోండి. వాటర్ వేసి మరలా కర్రీని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము మసాలాలో వేసినప్పుడు 1 టేబుల్ స్పూన్ మాత్రమే ఉప్పు వేసామండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒకసారి కారం ఉప్పు అన్నీ చెక్ చేసుకోండి. సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే మనము మూత పెట్టి ఒక 10 minutes వరకు కుక్ చేసుకోవాలండి. 10 నిమిషాల తర్వాత కూర పైన ఇలా ఆయిల్ పైకి తేలుతుందండి. ఈ స్టేజ్లో మనము స్టవ్ బంద్ చేసుకోవాలి. అంతేనండి, మంచి గ్రేవీతో వంకాయ కూడా చాలా సాఫ్ట్గా ఈ మసాలాతో పాటు కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ అండి.